కంటెంట్ ఉండాలి, హైప్ ఎందుకు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. కుబేర నిన్న మస్తు పాజిటివ్ రెస్పాన్స్తో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అండ్ నైట్ షోస్కి టికెట్ ముక్క దొరకకుండా చేసింది. మరి ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి, ఎంత కొట్టాలి, 8 వసంతాల సంగతి ఏంటి, వీరమల్లు కింగ్డమ్ ఒకే టైంకి వస్తున్నాయా, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హరిహర వీరమల్లు సినిమా జూలై 24న రిలీజ్ అని పొద్దుగాల పోస్టర్ వదిలారు. ఫైనల్గా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తాం లేరా అని చేసినట్టుంది. ఆ డేట్ కూడా డౌటే నాకు. అయితే ఈసారి పక్కా దింపుతామని అంటున్నారు, చూడాలి. 1 మంతే ఉంది కదా, హైప్ ఏ లెవెల్ వరకు బిల్డ్ చేస్తారని. అండ్ కింగ్డమ్ కూడా అదే డేట్కి తెస్తున్నారనే రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. యా, ఆ డే ముందు ఆర్ తర్వాత అంటున్నారు. బట్ మనకు తెలుసు నాగవంశీ పవర్ స్టార్ మంచి ఫ్రెండ్స్ అని. అండ్ క్లాష్లో వస్తే ఎఫెక్ట్ గురించి కూడా ఆయనకు తెలుసు. సో మోస్ట్లీ అవ్వవు, మోస్ట్లీ కాదు అసలు అయ్యే ఛాన్స్ లేదు. మీరేమంటారు? తర్వాత కుబేర ఓపెనింగ్స్ రిలీజ్కి ముందు రోజు అంతంత మాత్రంగానే ఉండే హైప్ సినిమాకి. నిన్న రివ్యూలో కూడా చెప్పినట్టు ఎవరికి మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు ట్రైలర్ వరకు. అండ్ కొందరికి ట్రైలర్తో కూడా రాలే. మార్నింగ్ షో నుండే యునానిమస్ హిట్ వచ్చేసరికి బిఎంఎస్ సేల్స్ అవరవరకు పెరుగుకుంటూ పోతానే ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోస్ అన్ని హౌస్ఫుల్స్. శేఖర్ కమ్ముల, ధనుష్ అండ్ నాగార్జున కాంబోకి హిట్ పడితే అంతే కదా మరి. క్లాస్ ఆడియన్స్ దండే యాత్ర. అయితే ఓపెనింగ్స్ కూడా ఎక్సలెంట్గా వచ్చాయి. అనుకున్న దానికంటే బాగా పర్ఫామ్ చేసింది. నిన్న నైజాంలో 2.65 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు. సీడెడ్లో 88 లక్షల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు. ఇంకా వైజాగ్లో 1 కోటి షేర్, ఈస్ట్లో 55 లక్షల షేర్, వెస్ట్లో 40 లక్షల షేర్, గుంటూరులో 50 లక్షల షేర్, కృష్ణాలో 50 లక్షల షేర్ అండ్ నెల్లూరులో 28 లక్షల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.5 కోట్లు. అలా ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో 6.8 కోట్ల షేర్ అండ్ 11.7 కోట్ల గ్రాస్తో సూపర్గా ఓపెన్ అయింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33 కోట్లు. అంటే ఇంకా 24 కోట్ల వరకు షేర్ కొట్టాలి, ఇటుకి లాంగ్ రన్లో కొట్టేస్తుంది. అండ్ ఇంకా తమిళనాడులో 3 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు. కర్ణాటకలో 1 కోటి షేర్, కేరళలో 18 లక్షల షేర్. కర్ణాటక అండ్ కేరళ కలిపి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు. నార్త్లో 60 లక్షల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1 కోటి. అండ్ టోటల్ ఓవర్సీస్లో 6 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.5 కోట్లు. ఇవాళతో హిట్ అయిపోద్ది ఇక్కడ. అలా ఓపెనింగ్స్లో టోటల్ వరల్డ్ వైడ్గా 15.2 కోట్ల షేర్ అండ్ 29.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఓవరాల్గా డీసెంట్ ఓపెనింగ్ తెచ్చుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు. అంటే ఇంకా 45 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్కి. ఇది ముగ్గురు కెరీర్స్కి బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఓపెనింగ్స్. అండ్ బయట టాక్ విపరీతంగా పాజిటివ్ ఉండడంతో స్ట్రాంగ్ వీకెండ్గా అనిపిస్తుంది. అవర్కి 20Kకి పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. పైగా డ్రై సీజన్ నడుస్తుంది. అండ్ అన్ని కేటగిరీ ఆడియన్స్ని లాగే సినిమా కుబేరా. సో లాంగ్ రన్లో 100 కోట్లు ష్యూర్ షాట్. మరి క్లోజింగ్లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారు? అండ్ నిన్న 8 వసంతాలు కూడా రిలీజ్ అయింది, చాలా తక్కువ హైప్తో అండ్ చాలా తక్కువ థియేటర్స్లో. అయితే డీసెంట్ టాక్ అండ్ రెస్పాన్సే వచ్చిన కుబేరా హైప్ వల్ల ఎవరు పట్టించుకోవట్లే సినిమాని. మరి లాంగ్ రన్లో ఏమైనా దయ చూపిస్తారా చూడాలి. సినిమా మరీ స్లో ఉండడం, మరీ క్లాస్ సినిమా అవ్వడం డ్రాబ్యాక్స్. తర్వాత రాజాసాబ్ టీజర్ యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ 1లో 116 అవర్స్ ఉండింది. అంటే 4 డేస్కి పైగా. వేరే సినిమాలతో పోలిస్తే కొంచెం తక్కువ అయినా పెద్దగా హైప్ లేకుండే కాబట్టి ఇది సూపర్ ఆస్పెక్టే. బట్ మోస్ట్ ఆఫ్ ది క్రిటిక్స్ నుండి రాజాసాబ్ టీజర్కి నెగిటివ్ రెస్పాన్స్ చూసాను నేను. వై అంటారు? నాకు ఒకటి అర్థం కాదు. వాళ్ళు అంత క్లియర్గా ఇది ఒక హారర్ కామెడీ ఎంటర్టైనర్ అన్నాక కూడా కల్కి రేంజ్ స్టోరీ, ట్రిపుల్ రేంజ్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంది వీళ్ళు? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. రెడిక్యులస్. టీజర్ ముందు వరకు ఏమనుకున్నాం, ఒక మాదిరిగున్నా చాలనుకున్నాం. బట్ అనుకున్న దానికంటే బాగానే కట్ చేశారు టీజర్ని. లేపకనంటే ఒకటే ట్రోలింగ్. సినిమా వచ్చాక ఎంత చూడాలో ఏం చేస్తాం, చూడాలంతే. ట్రైలర్తో క్లియర్గా చెప్పొచ్చు ఫేట్ని. సో అది గైస్ మ్యాటర్. కుబేరా ఓపెనింగ్స్, వీరమల్లు వర్సెస్ కింగ్డమ్ న్యూస్ అండ్ రాజాసాబ్ టీజర్ రెస్పాన్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేసేసి, మీరు కుబేరా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, అండ్ ఈ రాజాసాబ్ టీజర్ నెగిటివ్ క్యాంపెయిన్ పైన మీ వ్యూని ఏంటో చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.